హలో అండి, అందరికీ నమస్కారం అండి. నేను వీడియోస్ చేయలేక చాలా రోజులు అవుతుంది. అందుకని చెప్పేసి కొన్ని అంటే నేను కొంచెం నాకు ఆరోగ్యం బాగా లేకుండే, అందుకని చెప్పేసి నేను వీడియోస్ చేయలేదు. సో ఇప్పుడైతే కొంచెం పర్వాలేదండి. అంటే మీకోసం నేను మీ ముందుకు వచ్చాను. అంటే చాలామంది అడుగుతున్నారు వీడియోస్ రావట్లేదు, అంటే రీడింగ్స్ అంటే రావట్లేదు, లైవ్ రావట్లేదు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను అందరికీ చెప్తున్నాను. సరే, నేను వీడియో చేయకపోవడానికి గల కారణాలు లైవ్లో చెప్పుకోవచ్చు, తర్వాత చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం ఇప్పుడు రీడింగ్ అయితే చూసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మీరు చూసేదైతే ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే, నాట్ ఏ పర్సనల్ రీడింగ్ అండి. ఓకేనా. ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే, నాట్ ఏ పర్సనల్ రీడింగ్. ఓకే. ఎవరైతే అంటే మీరు చూసేవాళ్ళు మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు అండి. ఓకేనా. చూసే మీరు మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా బోత్ ఆఫ్ యూ ఇద్దరికి వర్తిస్తుంది. అలాగే సింగిల్ మదర్ అవ్వచ్చు, సింగిల్ పేరెంట్ అవ్వచ్చు, ఎలాంటి వారైనా కానీ ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది. ఇందులో పెళ్లి చేసుకోబోతున్న వారు వస్తారు, పెళ్ళైన వారు వస్తారు, లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు వస్తారు, ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారే వాళ్ళు వస్తారు, సెకండ్ మ్యారేజ్ చేసుకునేవారు వస్తారు, మ్యారేజ్ చేసుకోకుండానే అంటే అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా వస్తారండి. ఓకేనా. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మేల్ ఫీమేల్ ఇద్దరికి కూడా బోత్ ఆఫ్ యూ అందరికీ వస్తుంది. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా ఇది మీదని మీరు తీసుకోవచ్చు, చూడొచ్చు. ఇందులో కొన్ని పాయింట్స్ మీకు రిజనెంట్ అవుతాయి, కొన్ని రిజనెంట్ అవ్వవు. ఏ పాయింట్స్ అయితే మీకు రిజనెంట్ అవుతున్నాయో ఆ పాయింట్స్ మీకు తీసుకోండి. మీకు రిజనెంట్ అవ్వని లిమిట్ వదిలేసేయండి. ఇంకేదైనా మరొక వీడియో ఉంటే చూడండి. ఎందుకంటే జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే ఉంటుంది, జనాలందరికీ వర్తిస్తుంది, అంతేగాని స్పెషల్గా ఉండదు. ఓకేనా. ఈ కార్డ్స్లో ఏ రకంగా వస్తే ఆ రకంగానే చెప్తాను. పాజిటివ్గా వస్తే పాజిటివ్గా చెప్తాను, నెగిటివ్గా వస్తే నెగిటివ్గా చెప్తాను. షుగర్ కోటింగ్ ఇవ్వడం నాకు అలవాటు లేదు. షుగర్ కోటింగ్ నేను చెయ్యను. వ్యూస్ కోసమో, లైక్స్ కోసమో, కామెంట్స్ కోసమో షుగర్ కోటింగ్స్ నేను ఇవ్వనండి. ఓకేనా. ఓకే, అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నానండి. ఓకే. అలాగే నేను కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ యొక్క నేమ్స్ని 3 టైమ్స్ క్లైమ్ చేసుకోండి. అలాగే మీ పర్సన్తో ఉన్న గుడ్ మెమొరీస్ని మీరు చాలా గుర్తు చేసుకుంటూ ఉండండి. ఓకేనా. మ్యానిఫెక్షన్ చేస్తూ ఉండండి. మీ పర్సన్తో ఉన్న గుడ్ మెమరీస్ని అలా క్లైమ్ చేసుకుంటూ ఉండండి కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు. మీరు ఈ రీడింగ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా దయచేసి మీ కామెంట్, మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. మీ లవ్వింగ్ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే కొంచెం మీరు కామెంట్ సెక్షన్లో అండ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని అండ్ కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. అలాగే టైటిల్లో ఉన్న నెంబర్ ఉంటుంది. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనిపిస్తే టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే కార్డ్స్ షఫల్ చేస్తున్నాను. అక్క టాపిక్ ఏంది చెప్పలేవు అని అనుకుంటున్నావా, చెప్తాను వినండి. అయితే టాపిక్ ఏంటంటే, మీరు మీ పర్సన్ ఇద్దరు ఉంటారు. ఇద్దరి మధ్యల వ్యక్తుల ఒక థర్డ్ పర్సన్ ఉన్నారు. ఓకేనా. ఆ థర్డ్ పర్సన్ ఉన్నారు. ఆ థర్డ్ పర్సన్ మీ వ్యక్తిని కంట్రోల్ చేస్తున్నారు. అర్థమవుతుందా. ఇప్పటి వరకు మీ పర్సన్ మీ వరకు రాకుండా ఉండడానికి గల కారణాలు థర్డ్ పర్సన్ మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు. అది ఎలా ఏంటి చూద్దాం. ఓకేనా. థర్డ్ పర్సన్ ఎన్ని రోజుల వరకు కంట్రోల్ చేస్తుంది, మరి థర్డ్ పర్సన్ రిమూవ్ అవుతుందా, రొమాంటిక్ థర్డ్ పర్సనా, మదరా, ఫాదరా, అంటే సిస్టర్స్, బ్రదర్స్, ఫ్రెండ్స్, ఇంకెవరైనా, తన మనసు తనదా, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూసా, ఏంటి థర్డ్ పర్సన్ అంటే రొమాంటిక్ అని రాదు, ఎలా ఉంటే అలా చెప్తానండి. ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే మీ లైఫ్లో ఎంట్రీ అయ్యింది. ఆ ఎంట్రీ వల్ల మీ ఇద్దరి మధ్యలో వచ్చిన ఈ అగాధాలు ఏమైతే ఉన్నాయో, అంటే వాగ్వాదాలు ఏమైతే ఉన్నాయో, మరి అవి తొలగిపోతాయా, మీరు మీ పర్సన్ కలుస్తున్నారా లేదా, మరి కొంతమంది అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, నంబర్ బ్లాక్ చేయొచ్చు. మరి ఆ థర్డ్ పర్సన్ ఏదో కొన్ని చాలా టాక్సిక్ పర్సన్ అయి ఉండాలి. ఏంటి అసలు ఈ థర్డ్ పర్సన్ వెనుకాల ఉన్న ఈ గుట్టేంటి, అసలు మీ పర్సన్కి మీరు కావాలా,
థర్డ్ పార్టీ కావాలా? అసలు మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఎందుకు అంత అడాప్ట్ అయిపోతున్నారు? అసలు నిజంగానే మీ థర్డ్ పార్టీకి మీ పర్సన్ అడాప్ట్ అవుతున్నారా, లేదంటే నటిస్తున్నారా? ఒకవేళ మిమ్మల్ని ఏడిపించడానికి అలాంటి ఎత్తుకు పై ఎత్తులు ఏమైనా వేస్తున్నారా? రివెంజ్ లాంటివి తీర్చుకోవడం ఏమైనా చేస్తున్నారా? చూద్దాం. ఓకేనా? మీ పర్సన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు, అలా థర్డ్ పర్సన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ పర్సన్ మాట్లాడితేనే థర్డ్ పర్సన్ వస్తుంది, థర్డ్ పర్సన్ మాట్లాడితేనే మీ పర్సన్ వస్తుంది. ఇందులో రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. అందుకే మనం ఎవరిని ఏమీ అనకూడదు. సో ఇక్కడ మీ మిస్టేక్ ఏమైనా ఉందా లేదా అది కూడా పూర్తిగా తెలుసుకుందాం. అది మరి ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2లో మీ గురించి, థర్డ్ పార్టీ గురించి, మీ పర్సన్ గురించి 3 మెంబర్స్ గురించి వస్తుంది. ఈరోజు ఫస్ట్ మీ గురించి, మీ ఫీలింగ్స్, మీ ఎనర్జీస్ చెప్తాను. తర్వాత మీ పర్సన్ గురించి చెప్తాను. నెక్స్ట్ థర్డ్ పార్టీ గురించి చెప్తాను. ఓకేనా? ఓకే అండి. కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నా, మర్చిపోకుండా క్లైమ్ చేసుకోండి. ఓకేనా? ఓకే అండి. ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అని మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. యూనివర్స్ థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. యూనివర్స్ థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. శివయ్య బ్లెస్ మీ. హర హర మహాదేవ్. గణపయ్య బ్లెస్ మీ. యూనివర్స్ థ్యాంక్ యూ. డివైన్ నుంచి మంచి మెసేజ్ రావాలి. చూసే వాళ్ళ యూవర్స్ యొక్క ఆలోచనలు, వారి ఎనర్జీస్, వారి పరిస్థితి ఎలా ఉంది, ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మరి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఫస్ట్ చూస్తాను. అంటే మీ ఎనర్జీస్ అండ్ మీ ఆలోచనలు, మీరు ఏం థింక్ చేస్తున్నారు, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఏంటి, ఫస్ట్ మీ గురించి చెప్తాను. నెక్స్ట్ మీ పర్సన్ గురించి అండ్ థర్డ్ పార్టీ గురించి కూడా చెప్తాను. ఒక్కొక్క డెక్కి కొన్ని కార్డ్స్ పెడతాను. ప్రతిదీ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్లీజ్ అర్థం చేసుకొని చూడండి. ఓకేనా? మీది, మీ పర్సన్ది, థర్డ్ పార్టీది, ముగ్గురిది ఒకేసారి షఫల్ చేసి పెట్టేస్తా. అంటే ఇందులో నుంచి కాదు, వేరు వేరు డెక్లో నుంచి. ఓకే? ఓకే అండి. షఫల్ చేయడం అయితే అయిపోయింది. ఎందుకంటే టైం ఎక్కువ తీసుకోలేము, లెంత్ ఎక్కువ అవుతుంది. సో అందుకే లెంత్ తక్కువ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి పార్ట్ 1లోనే ఇదంతా రాదు. సో పార్ట్ 2 కూడా మనకు కలెక్షన్ అవుతుంది. అంటే పార్ట్ 2 కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను లెంత్ అయితే ఎక్కువ చేయదలుచుకోలే. ఓకేనా? ప్లీజ్ అండి, ఈ ఛానల్ ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్, షేర్ చేయండి. మీ వంతు సాయంగా ఒక 5 మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రీడింగ్ అనేది మీరు ఏం డబ్బులు ఇవ్వట్లేదు, ప్లీజ్ వారికి ఇంకొక కొంచెం హెల్పింగ్గా అవుతుంది. అర్థం చేసుకోండి. అలాగే మీ లవ్వింగ్ సపోర్ట్ నాకు ఉండాలి. కాబట్టి మీ లైక్, కామెంట్, షేర్ నాకెంతో చాలా విలువైనవి అండి. ఓకేనా? ఓకే అండి. కార్డ్స్ అయితే షఫల్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మీవి, ఇవి మీవి, బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి మీవి. ఎస్. 4 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ సోర్డ్స్. చూడండి, 7 ఆఫ్ సోర్డ్స్, 4 ఆఫ్ కప్స్ అన్నీ చూపించానండి. నేను చెప్తా ఉంటాను, అపార్థం చేసుకోకూడదు. 2 ఆఫ్ సోర్డ్స్, ద డెవిల్, స్ట్రెంగ్త్. ఓకేనా? 5 కార్డ్స్ తీసాను. దానికి మరి క్లారిఫికేషన్, డెవిల్కి క్లారిఫికేషన్ తీస్తాను. అలాగే 7 ఆఫ్ సోర్డ్స్కి కూడా క్లారిఫికేషన్ తీస్తాను. ఎందుకంటే కంపల్సరీ క్లారిఫికేషన్ తీయాలి. 7 ఆఫ్ సోర్డ్స్ క్లారిఫికేషన్. ఎస్. నైట్ ఆఫ్ సోర్డ్స్, సారీ, కింగ్ ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ సోర్డ్స్, ద డెవిల్కి, డెవిల్ లవర్స్, డెవిల్, 3 ఆఫ్ పెంటికల్. ఓకే అండి. ఇవైతే మీవి. ఇది బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకేనా? ఇవి మీవి. ఓకే. ఇంకా మీ పర్సన్ కోసం తీస్తాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. కన్ఫ్యూజ్ అవుతారో ఏమో, ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎక్కువ తీయను.
మీ పర్సన్ ఇవి మీ పర్సన్వి. ఓకే అండి. 4 of Pentacles, Strength, Knight of Wands, Knight of Swords, 6 of Swords, Ace of Cups, 2 of Swords, the Empress, the Lovers, the Hangman position, 2 of Cups, heartbreaking, 2 of Cups related heartbreaking. Okay na? Five of Pentacles, the Hermit, the Tower. Okay na? Tower. ఇది మీ పర్సన్. ఓకే. అలాగే మీ పర్సన్ కోసం తీస్తుంది థర్డ్ పార్టీ. ఇవి థర్డ్ పార్టీవి. ఓకేనా? థర్డ్ పార్టీ కోసం తీస్తున్నా. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, మీకు చెప్తాను, అర్థమయ్యేలాగా చెప్తాను ప్లీజ్. ఓకే, అర్థం చేసుకోండి. థర్డ్ పార్టీ ఇక్కడ పెడుతున్నాను. కింగ్ ఆఫ్ పెంటికల్స్, 2 of Pentacles, Knight of Cups, 2 of Wands, 2 of Cups, 2 of Cups related Empress, 2 of Cups related Empress, Judgment, the High Priestess. Okay, 8 of Wands, 9 of Swords, 2 of Swords, Death. Okay అండి. Ace of, ఇది bottom of the deck. Okay. సరే అండి, ఇక్కడ మీ ఆలోచనలు చెప్తాను అన్నాను కదా, ఇది గుర్తుంది కదా, ఇది మీవి. సో ఇవన్నీ తీసి మీకు చెప్పేస్తాను, ఎందుకంటే ఇక్కడ స్పేస్ లేదు. ఓకే అండి, మనకు ఫస్ట్ టైం వచ్చింది 4 of Cups. 4 of Cups అంటే మీరు చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, చూసేవారికి చెప్తున్నానో, మీరు వాస్తవానికి చాలా మంచివారండి. ఓకేనా? చాలా మంచివారు, చాలా ఉన్నతమైన మనస్తత్వం ఉన్నవారు, దేన్ని కూడా తప్పుగా అర్థం చేసుకోరు. అపార్థం చేసుకోవడం అనేది మీకు రాదు, అర్థం చేసుకోవడం వచ్చు, అమాయకత్వంగా ఉంటారు. అలా అంటే చెప్పేసి తెలీదు, పూర్తిగా లోకజ్ఞానం తెలియని వారు అని కాదు, తెలుసు. కానీ ఎటుపోతే అంటే ఒకరితో గొడవ పెట్టుకోవడం కానీ, ఇంకేదైనా మాట్లాడడం కానీ, అలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం అవి మీకు నచ్చవు. ఓకేనా? మీకు నచ్చక ఇక్కడ ఎవరో అంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నారు. మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పటికీ కూడా మీకు ఇక్కడ ప్రపోజల్ యాక్సెప్ట్ వస్తుంది, కానీ మీరు దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదు అంటే ఆల్రెడీ మీ పర్సన్కి మీరు అడిక్ట్ అయిపోయారు. మీ పర్సన్ అంటే మీ ప్రాణం. మీ పర్సన్ లేకుండా మీరు ఉండలేకపోతున్నారు. ఓకేనా? ఇక్కడ 9 of Swords అంటే మీరు రాత్రులు కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, ఏడుస్తున్నారు. కింగ్ ఆఫ్ సోర్డ్స్ అంటే మీ పర్సన్ కావాలి అని ఒక పట్టుదల మీద మీరు ఖచ్చితంగా అంటే కంకణం కట్టుకొని మరీ కూర్చున్నారు. అంటే మీ పర్సనే మీ లైఫ్, మీ పర్సనే మీ జీవితం, ఇంకా మీ పర్సన్ లేకపోతే మీకు ఇంకా జీవితం లేదు అని మీరు అనుకుంటున్నారు, అలా ఆలోచిస్తున్నారు. అంత డెప్త్కి మీరు మీ పర్సన్ అంత లోతుల ప్రేమ లోతులోకి మిమ్మల్ని ముంచేశారు. అసలు నిజంగా చెప్తున్నా, మీ పర్సన్ మీ పట్ల నటించారు అని చెప్పొచ్చండి.
ఒకవేళ నటించారు కావచ్చు, నటించకపోతే మీ పర్సన్కి బ్లాక్ మ్యాజిక్ సంథింగ్ ఏదైనా జరుగుండాలి. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో మాత్రం చాలా చాలా గుడ్గా వచ్చాయి. మీ దాంట్లో మాత్రం కొంచెం నెగిటివ్ వచ్చింది. అంటే మీ పర్సన్కి మీరు అవసరం ఉంది, మీ అవసరం మీ పర్సన్కి ఉంది. ఓకేనా? అది మీ పర్సన్కి తెలియట్లేదు, కానీ మీరు ఎంత విలువైన వ్యక్తులు అనేది మీ పర్సన్కి తెలియట్లేదు. కానీ తెలుసుకొని కొన్ని సందర్భాలలో తెలుసుకొని మీ దగ్గరికి రావాలనే ప్రయత్నాలు మీ పర్సన్ చేస్తున్నప్పటికీ కూడా అక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అని ఉంది కదా, తను ఏమంటుంది అంటే నువ్వు ఎక్కడికి పారిపోతావు, అంటే నన్ను కాదని నువ్వు ఎక్కడికి వెళ్తావు, వెళ్ళలేవు అంటే నేను వెళ్ళనివ్వను. అంటే తను చేసే ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్కటి తను ఏమేం చేస్తారో, మీ పర్సన్ అలవాట్లు ఏంటి, తను ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడుంటారు, ఎవరితో ఎలా మాట్లాడతారు, ఏమిస్తే తనకి దగ్గరగా ఉంటారు, అంటే మిమ్మల్ని మర్చిపోవడానికి థర్డ్ పార్టీ చాలా ఎత్తులు, పగడ్బందీగా ప్లాన్లు, బ్లాక్ మ్యాజిక్లు, అంటే మందు పెట్టడాలు, సంథింగ్ ఎక్సెట్రా అన్నీ జరిగిపోయాయి కూడా. అవన్నీ జరగడం వల్ల మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. నాకు తెలిసి మోస్ట్లీ చాలా రోజుల పరిచయం ఉన్నవారైతే అనుకుంటున్నాను, చాలా రోజుల నుంచి మీ ఇద్దరి మధ్య రిలేషన్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పటివరకు కూడా మీ పర్సన్ మీ విషయంలో 2-3 టైమ్స్ మిస్టేక్ చేసి ఉండాలి. అవన్నీ కూడా మీకు తెలిసినా కూడా తనని మీరు ఒక తల్లి తప్పు చేస్తే తల్లి ఎలా కడుపులో దాచుకుంటుందో అలా దాచుకోవడం కూడా జరిగింది. కానీ మీరు ఎంత ఓపిక పట్టినా, మీరు ఎంత వెయిట్ చేసినా, అంటే మీ పర్సన్కి అంటే మీకు పర్సన్ దొరక కాదు, అక్కడ మీరు అందంగా లేరని కాదు, మీకు పర్సన్ దొరకక కాదు, అంటే ఏమీ కాదు. అక్కడ మీకు పరువు, ప్రతిష్ట, ప్రాముఖ్యతలు, విలువ, స్టేటస్, సమాజంలో ఒక గుర్తింపు, అంటే ఏంటి అంటే మీ పర్సన్తో ఉన్న మీ రిలేషన్ మీకు ఇంపార్టెంట్ అక్కడ. ఓకేనా? కొట్టినా, తిట్టినా, వేధించినా, ఇంకేం చేసినా మీరు చాలా అవమానపడ్డారు, చాలా కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, మాట్లాడుకోవడాలు చాలా జరిగాయి. మీ పర్సన్ ఎంతసేపటికి మిమ్మల్ని మోసం చేయాలి అని చూస్తున్నారు, మీ దగ్గరికి రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చి మళ్ళీ మిమ్మల్ని మోసం చేసి ఏదో ఒక మిస్టేక్ చేసి మళ్ళీ తన ప్లేస్లోకి తను వెళ్తున్నారు. ఎంతసేపటికి మీ నుంచి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది మీ పర్సన్కి అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ చాలా బందోబస్తుగా ఉంది, ఏదో జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు మీ పర్సన్ కోసం ఇంకా వేరే వ్యక్తులతో కూడా చర్చించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మీ మదర్ అవ్వచ్చు, మీ ఫాదర్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు అండి. మీ పర్సన్లో లైఫ్లో ఉన్నదైతే కొంతమందికి రొమాంటిక్ పర్సన్ ఉన్నారు, కొంతమంది ఏమో ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్, పేరెంట్స్ అందరూ కూడా కనిపిస్తున్నారు. ఇందులో మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ అయిన వారు కనిపిస్తున్నారు, పెళ్ళి కాని వారు మరింత ఎక్కువగా కనిపిస్తున్నారు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు 50-50% ఉన్నారు. అలాగే సెకండ్ మ్యారేజ్ జరిగిపోయిన వారు కూడా ఉన్నారండి. ఓకేనా? మీరైతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ ఇంత అంతా కాదండి, చాలా రోజుల నుంచి మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ బాండింగ్ అని ఏర్పడింది. మీరు కొంతమందికి ఫిజికల్ బాండింగ్ ఉంది, మరికొంతమందికి ఫిజికల్ బాండింగ్ అనేది ఇంకా కొద్దిగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇంకా సరిదిద్దుకోవాలని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓకే, మీది సోల్ కలెక్షన్ అనొచ్చు. కర్మ అంటే మీ లైఫ్లో మీరు కర్మ ఎంత ఫేస్ చేయాలని ఉంటే అంత ఫేస్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, స్ట్రెంగ్త్ కూడగట్టుకుంటున్నారు. ఏదో ఒక రోజు గుడ్గా అంటే నేను ఒక మంచి స్టార్లా మా పర్సన్ మనసులో ఉండిపోతాను అనే ఒక గుడ్ మెమొరీ అయితే మీ మనసులో అయితే ఉంది. మీరు చాలా స్ట్రెంగ్త్ కూడగట్టుకుంటున్నారు, ధైర్యం తెచ్చుకుంటున్నారు. మీ పర్సన్ ఎన్ని మిస్టేక్ చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఫైనాన్షియల్గా మీకు హెల్ప్ చేసినా, ఏ రకంగా చూసుకున్నా కూడా మీ పర్సన్ మీకంటే గొప్పవారైతే మీ పర్సన్ కాదండి. ఓకేనా? మీరే చాలా గొప్పవారు. మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, బోత్ ఆఫ్ యూ ఇద్దరికి చెప్తున్నారు. రిలేషన్ ఎలాంటిదైనా పర్వాలేదు. ఇక్కడ మీకు 2 సమస్యలు ఉన్నాయి. ఈ 2 సమస్యల మధ్య మీకు జగులు అవుతున్నారు. ఏంటి అంటే అటు ముందుకు పోతే బావి, వెనక్కి పోతే చేరువు, ఎటు దూకాలో తెలియని ఒక పరిస్థితి. అదేంటి ఇంత స్ట్రెంత్, ధైర్యం ఇదంతా ఏంటి అంటే నాకు థర్డ్ పార్టీ అంటే ఇక్కడ మీ పర్సన్ని మీరు ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయాలా,
అంటే ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఆ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది కదా అని ఒక వే ఉంది. ఆ వేలా ఇప్పుడు మీ పర్సన్తో మీరు ఇలాగే ఉంటే ఆ థర్డ్ పార్టీ రిలేషన్ అలాగే కంటిన్యూ అవుతుంది. లేదు ఉండకపోతే మరింత అజ్ఞాతవాసంలోకి వెళ్ళాల్సి వస్తుందా? అంటే ఇన్ని రోజులు పడ్డ శ్రమ, కష్టం ఇదంతా కూడా నా పర్సన్ విషయంలో నేను ఇలా చేస్తున్నాను కదా, మరి తను మారుతారా మారరా అని ఒక సందిగ్ధంలో ఉండిపోయి మీరు చాలా చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, బర్డన్స్ ఫేస్ చేస్తున్నారు. మీరు నిజంగా చెప్తున్నా మీ ఓపికకి, మీ సహనానికి, మీ మంచి హృదయానికి, మీ నిలువెత్తు రూపానికి శతకోటి వందనాలండి. నిజంగా చెప్తున్నా మీరు చాలా బాగా మంచి థింకింగ్స్ అయితే ఉన్నాయి. మీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఎప్పుడో వదిలేసి ఎవరి దారి వారిది యమునా తీరే అని చూసుకునేవారండి. ఓకే, మీ పర్సన్ మీదైతే మీ ఎనర్జీస్ అయితే చెక్ చేశాను. ఇప్పుడు థర్డ్ పార్టీ మీ గురించి ఏం ఆలోచిస్తుంది, ఆయన మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నాడో చెప్తాను. ఓకేనా? మీ పర్సన్ 4 ఆఫ్ పెంటికల్స్. ఓకే, మీ పర్సన్ వచ్చేసి మనీ మైండెడ్. ఓకేనా? చాలా వరకు మనీ మైండెడ్. మీ పర్సన్కి కూడా అంటే ఇంకా మీ పర్సన్కి మీరే కావాలి అని ఉంది అని మీరు అనుకుంటున్నారా? లేదండి, మీరు కావాలి అని నటిస్తున్నారు. అంటే ఈ 2 సమస్యలు అంటే వాళ్ళు మేకవన్న పులిలాగా నటిస్తున్నారు. అంటే మీ పర్సన్ మీతో ఏం మాట్లాడుతున్నారంటే ఓకే నేను మారుతాను, నేను బాగుంటాను, ఇంతకుముందులాగా కాదు, ఇప్పుడు మనం చేంజ్ అవుదాం, మన లైఫ్లో చేంజెస్ తెచ్చుకుందాము, నువ్వు అలా కాదు, నువ్వు ఇలా కాదు అంటే మీతో అవసరం ఉంది, మిమ్మల్ని పొందాలనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని అడ్డుగా పెట్టుకొని చాలా అంటే వేరే వేరే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉండడం జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని ఇక్కడ అడ్డుగా పెట్టుకుంటున్నారు. అడ్డుగా పెట్టుకొని థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంది. థర్డ్ పార్టీతో తను చేయాల్సినవన్నీ చేసేస్తున్నారు. తన ఒక గోల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు. ఆ గోల్ ఏంటి? ఒక అడ్డదారులు తొక్కుతూ అడ్డదారులలో వెళ్తూ మిమ్మల్ని, సమాజంని, అందరినీ కళ్ళు కప్పేస్తూ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనేది ఎంతవరకు ఇదో మీ పర్సన్ కూడా అదే చేస్తున్నారు. మీ పర్సన్ అనుకుంటున్నారు అసలు నేను వెళ్తాను, ఎటైనా వెళ్తాను, ఏదో ఒక దారి చూసుకొని వెళ్తాను అంటే మీరు ఇక్కడ మీ పర్సన్కి అవసరం లేదు. ఒకవేళ మీతో మాత్రం ఏదో ఒకటైతే తేల్చేసుకోవాలి అనేది మీ పర్సన్ డిసైడ్ అయ్యారండి. ఓకేనా? మీ అవసరం ఉన్నా లేకపోయినా, మీరు కాకపోతే ఇంకేదైనా కావచ్చు, అంటే అలవాటు పడ్డారండి. ఇప్పుడు ఒక ఇంటి ముంగటికి కుక్కలు వస్తాయి, కుక్కకు విశ్వాసం ఉంటుంది. ఓకే, కుక్కకు మనం ఏదైనా బొక్క వేస్తే అదేం చేస్తుంది? కుక్క మళ్ళీ రెగ్యులర్గా మళ్ళీ రేపు ఎల్లుండి అలాగే వేస్తారేమో అని వస్తుంది. ఓకేనా? అలాగే మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే ఎన్ని తప్పులు చేసినా కూడా మళ్ళీ మీరు అంటే మీ లైఫ్లోకి రాణిస్తే మళ్ళీ అలాంటి తప్పులు చేయడానికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లలో ఒకరు కాకపోతే ఒకరు అంటే తను అదేదో కూరగాయలు సంతలో కొనుక్కున్న మార్కెట్లో లాగా సంతలో నిలబడ్డ సరుకులాగా థర్డ్ పార్టీకి అమ్ముడు పోవడం కూడా జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మీ పర్సన్కి బ్లాక్మెయిల్ లేదంటే బ్లాక్ మ్యాజిక్ మందులు పెట్టడం ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ జరిగింది కాబట్టి అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంటే మీ పర్సన్ని ఒకప్పుడు మీ పర్సన్ చాలా గుడ్ పర్సన్, చాలా అంటే మంచి వ్యక్తి, నైపుణ్యతలు, క్యారెక్టర్ కానీ ఏది కానీ మీ పర్సన్కి మనీ అంటే విలువ ఉంది, మనుషులంటే విలువ ఉంది, బంధాలంటే రెస్పెక్ట్ ఉంది, ఆడవాళ్ళకి విలువ ఇవ్వడం తెలుసు, పద్ధతిగా ఉంటారు, ఇవన్నీ మీ పర్సన్స్కి ఉండే. కానీ ఈ మధ్య ఇదంతా జరుగుతుంది ఎందుకంటే కొందరు ఉంటారు దరిద్రులు, కొందరు దరిద్రులు ముదనష్టపు వాళ్ళు ఉంటారు. ఆ దరిద్రులు ముదనష్టపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని, మీ పర్సన్ని విడదీయాలని ఒక కంకణం కట్టుకొని మీ పర్సన్ మీద బ్లాక్ మ్యాజిక్ చేయడం జరిగింది. అంటే మీ పర్సన్ ఎటు కావద్దు, ఇలాగే గల్లీలు ఇల్లులు అంటే ఆడవాళ్ళను లేకపోతే మగవాళ్ళను అంటే మహిళ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఒకవేళ లేడీస్ అయితే మగవాళ్ళతో తిరగడం లేదంటే ఇంకేదైనా చేయడం, తప్పుడు పనులు చేయడము, వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళడము, లేడీస్ అయితే బాయ్స్ అయితే వాళ్ళతో తిరగడం వీళ్ళతో తిరగడం అలాంటివి చేయాలి. అంటే మీ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే ఇదంతా జరిగినాక తిరిగి ఆలోచిస్తే అసలు ఏం జరిగింది, నేనేం తప్పు చేశానని మళ్ళీ మీ పర్సన్ తనని తాను అనుకుంటారు.
నేనేం చెయ్యలేదే, నన్ను వీళ్ళు ఎందుకు అవమానపరుస్తున్నారని మీ పర్సన్ అనుకుంటారు. కానీ మీ పర్సన్కి జరిగింది బ్లాక్మెయిల్, బ్లాక్ మ్యాజిక్. అంటే మందు పెట్టడాలు అవి ఇవి జరిగాయండి. ఓకేనా. ఇప్పటికీ మీ పర్సన్ మీరు లేకుండా ఉండలేకపోతున్నారు, స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు. అంటే మీ పర్సన్కి మీరు అంటే ఒక రకంగా చాలా వరకు మనసులో మీ పర్సన్ మనసులో స్థానం అయితే ఉంది. కానీ అక్కడ బ్లాక్ మ్యాజిక్ జరగడం వల్ల మీ పర్సన్ మీ వరకు రాలేకపోతున్నారు, మిమ్మల్ని ఏది కూడా అనలేకపోతున్నారు. అంటే ఆలోచిస్తున్నారు, స్ట్రెంత్ ధైర్యం తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు నేను నా పర్సన్కి ఇలా ఇంప్రెస్ అయ్యాను, నా పర్సన్ ఇలా చూసుకున్నాను, మరి ఇప్పుడు అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. గతం తాలూకా విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకొని ధైర్యంగా నిలబడుతున్నారు. ఏంటి ధైర్యంగా నిలబడుతున్నారు? అక్కడ థర్డ్ పార్టీ ఇక్కడ మీ పర్సన్ని రానివ్వట్లేదు, కట్టి పడేస్తుంది. ఓకేనా. మీ పర్సన్ ఇలా వద్దాము మీ లైఫ్లోకి అనుకుంటున్నప్పటికీ కూడా హమాంతం అంటే గద్దొచ్చి మీ ప్రేమను మాయం చేసినట్టు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ ఉండడం వల్ల, తను చేసిన బ్లాక్ మ్యాజిక్ వల్ల, తను చెప్పినయే నిజాలు అని నమ్మి మీ పర్సన్ తనని నమ్మి మీ పైన ప్రేమను పూర్తిగా మాయమైపోయింది. పూర్తిగా అంటే 100లో 50% మీ పైన ప్రేమ లేదు. 50 కాదు, ఒక 70% కూడా తగ్గిపోయేలాగా ఇక్కడ థర్డ్ పార్టీ బ్లాక్ మ్యాజిక్ అయితే చేసింది. మీ పర్సన్ని తప్పుతోవలు పట్టిస్తున్నారు. అక్కడ ఉన్న ఆ థర్డ్ పార్టీ అనేవి అలా చేస్తుందా అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక 2-3 మెంబర్స్ అయితే మీ పర్సన్ జీవితంతో, మీ పర్సన్ లైఫ్తో ఆడుకుంటున్నారు. ఇదైతే చెప్పగలను. మీ పర్సన్ అయితే మరి ఇవన్నీ ఒక ఉచ్చులో అంటే ఒక వలలో ఇరుక్కుపోయారు, ఇవన్నీ ఉచ్చులో ఇరుక్కుపోయారు. ఇవన్నిటి నుంచి బయటపడాలి అని చెప్పేసి చాలా థింక్ చేస్తున్నారు. ఎంత థింక్ చేసినా కూడా, ఎంత ఆలోచించినా కూడా, ద మెజిషియన్ అంటే ఎంత ఆలోచించినప్పటికి కూడా, ఎంత ధైర్యం తెచ్చుకున్నా కూడా తను రాలేని పరిస్థితి ఉంది. దైవానికి కూడా మొక్కుతున్నారు, అంటే దైవారాధన చేసుకుంటున్నారు. మీ పర్సన్ లైఫ్లో ఇలా మీకోసం తెలుసుకుంటున్నారు, ఇతరులను కలుస్తున్నారు, దైవానికి రోజు మొక్కుతున్నారు. మా పర్సన్లో మార్పు రావాలి, అసలు నాకెందుకు జరుగుతుంది, నేను ఎందుకు మిస్టేక్ చేస్తున్నా, ఇంతకుముందు మంచిగా ఉండే ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాను, ఎందుకు ఇలా మారిపోయాను, ఈ మార్పుకు కారణం ఏంటి, అసలు నేనా లేకపోతే నా పర్సనా లేకపోతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వలన, ఏం చేస్తే ముందుకెళ్తాను, ఏం చేస్తే బాగుపడతాను అని చాలా చాలా ఓవర్గా అయితే ఆలోచిస్తున్నారండి. బాగా ఆలోచిస్తున్నారు. నా లైఫ్లో ఒక మంచి రోజు అంటూ స్టార్ అంటే ఒకప్పుడున్న ఈ జీవితం, ఒకప్పుడున్న ఈ పరిస్థితి ఇప్పుడు ఎందుకు లేదు. ఫైనాన్షియల్గా అయితే మీ పర్సన్ లైఫ్లో స్టెబిలిటీ లేదు, ఫైనాన్షియల్గా లాస్ అయ్యారు. డబ్బు ఖర్చు పెట్టడం, గిఫ్ట్స్ ఇవ్వడం కావచ్చు, సారీస్ కావచ్చు, అన్నీ కూడా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లు జరిగిపోయాయి. మరికొందరు లైఫ్లో అయితే థర్డ్ పార్టీ ఎవరైతే చెప్పానో వాళ్ళే రిటర్న్గా ఇలాంటి ఫైనాన్షియల్ అంటే డబ్బులు ఇచ్చి మీ పర్సన్ ఏం మారుస్తున్నారు, మీ పర్సన్ క్యారెక్టర్ని పూర్తిగా మార్చేశారు. డబ్బులు ఇచ్చో ఇంకా ఏమో ఇచ్చి తను మొత్తం అనువనువు కూడా వాళ్ళకు మొత్తం అన్ని రకాలుగా ఇంకా ఆలు కాకుండా ఇంకా అదర్ పర్సన్స్ అంటే ఇప్పుడు మన ఏదో ఒకటి అంటే అన్ని వాళ్ళు కాకుండా కూడా ఇతరులను పరిచయం చేసి ఇట్లా గాలం వేసి మీ పర్సన్ని మొత్తం మేరే మార్చడం, మీకు కాకుండా చేయడం, వాళ్ళు కంకణం కట్టేసుకున్నారు. మరి పార్ట్ 2లో తెలుస్తుంది. మరి థర్డ్ పార్టీ గెలుస్తుందా, మీరు గెలుస్తారా? పార్ట్ 2 అనేది నేను మళ్ళీ కంటెంట్ అయితే చేస్తాను. అప్పుడైతే క్లియర్గా ఈ పూర్తి వీడియో ఎవరైతే చూస్తారో అది ఖచ్చితంగా చూడండి. మీ పర్సన్ అంతా ఇంత కాదండి, మీరంటే ఉంది ప్రేమ, లేదని కాదు, పోరాటం చేస్తున్నారు. మీతో ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది ఇదంతా ఎందుకు, చీకు చికాకులు, ఇదంతా నాకు తలనొప్పి, హెడేక్, ఇదంతా ఎందుకు, ప్రయాణం చేయాలి అంత థర్డ్ పార్టీతో ఇలా తిరగడం వల్ల నాకు ఇదంతా నష్టం జరిగింది కదా, మరి నా పర్సన్తో నేను హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. కానీ ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చాలా వరకు తప్పులు చేశారు. ఈ తప్పులన్నిటినీ ఏమని సమర్థించుకుంటారు మీ పర్సన్ మీ దగ్గర? అంటే తప్పులంటే ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ అంటే ఆడవాళ్ళతో చేసినట్టే కాదండి. ఒకటి అర్థమవుతుందా? ప్రతి ఒక్కటి కావచ్చండి. మీ విషయంలో కేరింగ్ తీసుకోకపోవచ్చు, మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు, మిమ్మల్ని లైట్ తీసుకోవచ్చు, మీకు మ్యారేజ్ డేలు ఉండొచ్చు, బర్త్డేలు ఉండొచ్చు, సెలబ్రేషన్ చేయకపోవచ్చు, మీ ఇంట్లో పండగలు పబ్బాలు అవన్నీ ఏమైనా జరగచ్చు, వాటి పట్ల ఏమైనా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. చాలా మిస్టేక్ చేశారు.
మీరు చాలా వరకు తనని చాలా చాలా ఇది చేస్తున్నా కానీ చూసే మీకు చెప్తున్నా, మీరు ఎంత చేస్తున్నా మీ పర్సన్ మీ పట్ల చేస్తున్న మిస్టేక్స్ అన్నీ కూడా చెల్లుబాటు కాక ముఖం చెల్లక మీ దగ్గరికి రాలేకపోతున్నారు. మీ పర్సన్ ప్రేమ ఉంది, అలా థర్డ్ పార్టీ చేసిన బ్లాక్ మ్యాజిక్ అనేది కట్టి పడేస్తుంది, ఇట్లా మ్యాగ్నెట్ లాగా లాగేసుకుంటున్నారు. ఓకేనా, ఇక్కడ మీరంటే లవ్ ప్రేమ అన్నీ ఉన్నాయండి. అలాగే థర్డ్ పర్సన్ మీద కూడా ఇలాంటి ఉందా అంటే ఉంది, చూపిస్తున్నారు. థర్డ్ పార్టీ పర్సన్ మీద కూడా చూపిస్తారు. ఎందుకంటే మీ పర్సన్కి అవసరం అయితే ఏదైతే ఉందో అది ఫిజికల్ బాండింగ్ అవ్వచ్చు, రొమాంటిక్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవ్వచ్చు, తనకి ఇంకేదైనా ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా థర్డ్ పార్టీ కొనేస్తుంది మీ పర్సన్ని. అదేంటి శుభలగ్నం సినిమాలో కొనుక్కున్నట్టు అలా కొనుక్కుంటున్నారు. ఓకేనా, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఓకేనా, ఇద్దరికి వర్తిస్తుంది. మీ పర్సన్ ప్రస్తుతం తన ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్ది చెప్తున్నాను కదా, ఇది మీ పర్సన్దే. ఇక్కడ ద టవర్ కార్డ్ వచ్చింది. మీ బంధం ఎండ్ వరకు అయితే వస్తుంది. మరి మీ బంధంలో మీరు వెళ్ళిపోతారా, మీ పర్సన్ మిమ్మల్ని వదిలేస్తారా లేదా అనేది పర్సన్ మీకు టవర్ కార్డ్ అయితే వచ్చింది. మరి ఈ పంచాయతీ ఈ అంటే ఈ గొడవలు, మరి ఈ టవరు ఎండ్ కార్డు ఎక్కడి వరకు వస్తుంది, మరి మీ లైఫ్లో మీరు కలిసి ఉంటారా, కలిసి జీవిస్తారా, థర్డ్ పార్టీలు అవన్నీ పిచ్చి పిచ్చి అలవాట్లు మీ పర్సన్ అన్నీ మానేసుకొని మీతోనే ఉంటారా, లేకపోతే మీరు వద్దు అనుకొని అన్ని చెత్త చెదరం కావాలనుకొని అటువైపు వెళ్తారా, సెకండ్లో పార్ట్ 2లో తెలుస్తుంది. ఓకేనా, ఇదైతే మీ పర్సన్ది చెప్పేశాను. ఓకే, ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి చెప్పాను కదా, ఇది థర్డ్ పార్టీ అని. థర్డ్ పార్టీ కోసం చెప్తాను. ఇంకా థర్డ్ పార్టీ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్. అంటే థర్డ్ పార్టీ చాలా వరకు ఎంత నష్టపోయినా సరే, తన జీవితంలో తన నష్టం ఎంతైనా సరే, తను ఇంకా వేరే వాళ్ళతో అంటే రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ కూడా, థర్డ్ పార్టీకి ఇంకా రిలేషన్స్ ఉన్నాయండి. మీ పర్సన్ ఒకరే కాదు, మీ పర్సన్ మీదనే ఓ నమ్మకం పెట్టుకొని హానెస్ట్గా మీ పర్సన్నే ఇష్టపడట్లేదు. వాళ్ళ కంకణం వాళ్ళ పంతం మీ పర్సన్ని ఖరాబ్ చేయాలి, మీ పర్సన్ మీతో ఉండకూడదు, ఒక పంతం అది నెగ్గాలి. అదే మరి ఎందుకు కర్మ, వీరు చేసుకున్న కర్మనా మీరు చేసుకున్న కర్మనా, అది మీ పర్సన్ చేసుకున్న కర్మనా అంటే మీ పర్సన్ కర్మ ఫేస్ చేస్తున్నారు. అసలు కర్మ అనేది ఎవరికి ఉంది, మీ పర్సన్కి ఉంది. మీ పర్సన్కి కర్మ ఉంది, మరి థర్డ్ పార్టీకి ఉందా లేదా, మీకు ఉందా లేదా అని సెకండ్లో చెప్తాను. అంటే సెకండ్ అంటే పార్ట్ 2లో చెప్తాను. ఓకేనా, థర్డ్ పార్టీ అయితే ఎంత నష్టపోయినా సరే కానీ మీ మీద విజయం సాధించాలి అని మొండి పట్టుదలగా అయితే ఉంది. ఓకేనా, ఇలా బాగా ఎత్తుకు పై ఎత్తు ప్లాన్లు వేయడము, అంటే మీ పర్సన్ కోసం ఎదురు చూడడము, అంటే మిమ్మల్ని కొట్టడం, తిట్టడం, మీ పైన అసభ్యంగా ప్రవర్తించడం, మిమ్మల్ని రోడ్డుకి వేయడం, మిమ్మల్ని సరిగ్గా చూసుకోకపోవడం, ఇలాంటి వినసొంపు విషయాలు వినడానికి చెవులు చాలా పెద్దగా చేసుకొని ఉంటున్నారు. ఏం జరుగుతుంది, నేను అనుకున్నది జరుగుతుందా లేదా నా పర్సన్ అంటే, ఈ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఏం ఆలోచిస్తుందంటే, మీ ఇద్దరిని చేయాలనుకున్న పని చేస్తానా చేయనా, అందులో గెలుస్తానా లేదా అని ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోయింది. తను వేసుకున్న ప్లాన్ హట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. అంటే తను చాలా ప్లాన్లు వేసింది, ఆ ప్లాన్లన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోతున్నాయి. సరిగ్గా మూవ్ ఆన్ అంటే సరిగ్గా నడవట్లేదు, ఆ అట్టర్ ఫ్లాప్ అయిపోతున్నాయి ఈ ప్లాన్లు. మరి ఇంకా గట్టిగా దృఢంగా కావాలంటే ఏం చెయ్యాలి అనేది బాగా ఏడుస్తున్నారు. మీ పైన ఏడుస్తున్నారు, మీ పర్సన్ పైన ఏడుస్తున్నారు. తను డబ్బు ఇంత ఖర్చు పెట్టాను అంటే, డబ్బు ఖర్చు పెట్టాను నేను, నా సార్ అది ఇచ్చాను ఇది ఇచ్చాను, ఇంకా వేరే వాళ్ళని ఇచ్చాను, ఎన్నో ఇచ్చాను, ఎన్నో చేశాను, ఎన్ని చేసినా కూడా వాళ్ళ పర్సన్ మీద ఏదో ఒక మూల ప్రేమ ఉంది. చెప్పాను కదా, మీ పర్సన్కి మీ పైన ప్రేమ ఉంది. అయితే ఇది నచ్చట్లేదు, మీ పర్సన్కి మీ పైన ప్రేమ ఉండడం థర్డ్ పార్టీకి నచ్చట్లేదు. ఎందుకు ఏడుస్తున్నారు, ఈ పర్సన్ మిమ్మల్ని విడదీయాలని ఒక కంకణం కట్టుకున్నారు, ఇంకా విడిపోవట్లేదు. ఎండ్ వరకు వచ్చింది, ఎండ్ కార్డ్ వస్తుందా లేదా అంటే, వీళ్ళ ఇద్దరి రిలేషన్ బ్రేక్ అవ్వాలి. ఎప్పుడు బ్రేక్ అవుతుంది అంటే, మేము ఎప్పుడు వాళ్ళ మీ రిలేషన్ బ్రేక్ అయ్యి తను మంచిగా రీయూనియన్ అంటే మంచిగా కలిసి ఉండాలి. ఇంకెవరితోటైనా కానీ ఏదైనా సరే మొత్తం ఇలా గుప్పెట్లో పెట్టుకొని ఒక ఆట ఆడించాలి, ఒక పిచ్చి గుక్కని చేయాలి. ఆడ కావచ్చు, మగ కావచ్చు, మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎవరైనా సరే మీ పర్సన్ పట్ల
ఇక్కడ థర్డ్ పార్టీ మీకు న్యాయం జరగకూడదు అని ఆలోచిస్తుంది. ఓకేనా, జస్టిస్ ఎందుకు వచ్చింది? థర్డ్ పార్టీకి కాదు న్యాయం జరిగేది, మీకు న్యాయం జరగకూడదు అని ఆలోచిస్తుంది. చాలా హెడ్ఏక్ తెచ్చుకుంటుంది. ఇంప్రెస్ అవుతుందంటే ఎవరికి ఇంప్రెస్ అవుతుంది? మీ పర్సన్కి ఇంప్రెస్ అవుతుంది. ఓకేనా, దేనికి ఇంప్రెస్ అవుతుంది? ఇక్కడ ఇంప్రెస్ అంటే ఇష్టపడుతుడు, ఇంకేంది ఇక లవ్ కేరింగ్ ఉన్నట్టు కాదు. దేనికి ఇంప్రెస్ అవుతుంది? ఇక్కడ మీకు న్యాయం జరగద్దు కదా, మీకు న్యాయం జరగకపోతే తను చాలా ఇంప్రెస్ అవుతుంది. అంటే చాలా హ్యాపీగా ఉంటాను, ఒక రాణిలాగా ఉంటాను అనుకుంటుంది. అంటే ఇక్కడ మీకు న్యాయం జరగద్దు, ఇక్కడ జస్టిస్ మీకు న్యాయం జరగకూడదు. న్యాయం జరగకూడదు కాబట్టి తను ఇంప్రెస్ అవుతుంది. 2 of Cups అంటే ఏంటి? మీ ఇద్దరి మధ్యలో ఇలా అన్కండిషన్ లవ్ ఉందనే విషయం అక్కడ ఆ పర్సన్కి తెలుసు. అందుకే మీ ఇద్దరిని విడదీసి తను ఏదో ఒక న్యాయం జరగాలి చెయ్యాలి అని అయితే అనుకుంటుంది. ఓకేనా, మరి థర్డ్ పార్టీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా అంటే ఇక్కడ మీ పర్సన్కి ప్రయత్నం చేస్తుంది, ఇంకా వేరే వాళ్ళకి మీ పర్సన్ని మిమ్మల్ని విడదీయడానికి శతకోటి ప్రయత్నాలు చేస్తుంది కదా. అందులో వెరగా అంటే ఏదో ఒకటి చాపకు గాలం వేసినట్టు మీ పర్సన్ ఉన్న చుట్టూ ఉన్న సమస్యలని తను హ్యాండిల్ చేసుకొని కొన్ని ఖర్చు పెట్టి వేరే వేరే వాళ్ళకి ఏదో ఇట్లా డబ్బులు ఇచ్చా ఏమో ఇచ్చా బ్లాక్మెయిల్ లాంటివి చేయడము, ముందుకు వెళ్ళడము, ఇవన్నీ కూడా వేరేవారికి ప్రపోజ్ ఇచ్చి ఆఖరిసి తనను తాను లొంగిపోవడానికి కూడా మీ పర్సన్ విడిపోవడానికి తనను తాను ఇంకొకరి దగ్గర లొంగిపోవడానికి కూడా మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ ఆలోచిస్తుంది. ఓకేనా, జగలవుతుంది, జరుగుతుందా లేదా అని చెప్పేసి కొన్ని సమస్యల్లో ఇరుక్కుపోయింది, డబ్బు అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి, మరి పర్సన్లో మార్పు రావట్లేదు, ఇంతకీ పర్సన్ నాతో ఉంటారని నేను అనుకున్న పనిలో గెలుస్తానా, మరి తను గెలుస్తుందా, మరి నేను గెలుస్తానా, మరి నేను అనుకున్న దాంట్లో విజయం అనేది ఉంటుందా, సాధిస్తానా లేదా, అసలు ఏం జరుగుతుంది, మార్పు అనేది వస్తుందా లేదా, అంటే మీ పర్సన్లో చేంజెస్ కోరుకుంటుంది. ఓకేనా, మీ పర్సన్ ఒకవేళ మీ విషయంలో అప్పుడప్పుడు మిమ్మల్ని గుర్తు చేస్తూ మీ గురించి తన దగ్గర టాపిక్ తీస్తూ మీ గురించి మీ ఇద్దరి మధ్యలో గడిపిన ఆ రోజుల్ని కానీ ఏమైనా కానీ ఆ పర్సన్ పక్కకున్నప్పటికి కూడా తను గుర్తు చేసుకుంటున్నారు. ఇది మీ థర్డ్ పార్టీకి నచ్చట్లేదు. అందుకే ఈ థర్డ్ పార్టీకి నచ్చక మీ పర్సన్లో ఉన్న మార్పుని చెదపడానికి మళ్ళీ ఎత్తుకు పై ఎత్తేసి ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. వాస్తవానికి చెప్తున్నా, ప్రయత్నాలు చేస్తే మరి నేను ఇలా గెలవాలి, హ్యాపీగా ఉండాలి అనుకుంటుంది. మీ పర్సన్ని ప్రతి ఒక్క అనుక్షణం స్పై చేస్తుంది. తనకి మనీ పరంగా అన్ని రకాలుగా హెల్ప్ చేసి మరి తనని గుప్పెట్లో పెట్టుకుంది. ఇక్కడ ఆర్డర్స్ వేయడం, తనే ఇది అనుకోవడం, మనీ హెల్ప్ కూడా చేస్తుంది. నిజానికి మీ పర్సన్కి చాలా ఒక టాక్సిక్ పర్సన్ అండి మీ లైఫ్లో ఉన్నది. డబ్బు అయితే చాలా హెల్ప్ చేస్తుంది, డబ్బు, మనుషులు, ఏదైనా ఎవ్రీథింగ్ తను చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తుంది. తను అప్పుడప్పుడు హీలింగ్ అవుతుంది. అమ్మ ఇంకా నా పర్సన్ నాకు వచ్చేస్తాడు అంటే థర్డ్ పర్సన్ కదా, మీ విషయంలో అన్నీ గల్లంతులు చేసేస్తుంది. ఇలా ఆలోచిస్తుంది, ఏదో ఒకటి జరిగితే మంచిగా చూద్దామని చూస్తుంది. కానీ ఇలా గొడవలు జరగాలి, ఇలా మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లో నుంచి మీ పర్సన్ అనేది తన లైఫ్లోకి రావాలి అని గట్టిగా ఇలా కూర్చుంది. ఓకేనా, ఇలా కూర్చొని ఇలా ఆలోచిస్తుంది. ఏమని? ఎన్ని అవకాశాలు ఉన్నా ఏం చేసినా ఇక్కడ ఈ కార్డ్ చూపించొద్దు. మొత్తానికైతే మీ బంధం ఇలాంటి రిలేషన్షిప్ ఉన్నప్పటికి కూడా తను కూడా ఏదైతేనేమి మీ హ్యాపీ సెలబ్రేషన్స్ అందరితో చేసుకోవాలి అని కోరుకుంటుంది. మరి ఈ థర్డ్ పార్టీ చేసే ఈ ప్రయత్నాలు మరి ఇవన్నీ కొన్ని జరుగుతలేవని కొంచెం మనసు తనది థర్డ్ పార్టీది కూడా హార్ట్ బ్రేకింగ్లో ఉంది, బాధపడుతుంది. అనుకున్న పనులలో విజయం జరగట్లేదు అని. మరి ఎవరికి జరుగుతుంది న్యాయం? థర్డ్ పార్టీకి న్యాయం జరుగుతుందా, మీ పర్సన్కి న్యాయం జరుగుతుందా, మీకు న్యాయం జరుగుతుందా? నేను తన్మేల్లో సెట్ చేస్తాను, చూడండి. ఓకేనా, ఇక్కడ ఏంజల్ని అయితే అడుగుదాం. మరి మనకి ఎంతవరకు మనకు యూనివర్స్ కరెక్ట్ రీడింగ్ ఇచ్చింది. ఇది మనం ఏంజల్ గైడెన్స్ అయితే తీసుకోక తప్పదు. ఓకేనా, మీరు ఏదైనా సరే ఆలోచించేది ఇంకా కొంచెం గొప్పగా ఆలోచించండి. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు, అంటే మీరు ఆలోచించేది ఇదంతా మీ పర్సన్ పట్ల బ్లాక్ మ్యాజిక్ లాంటివి జరిగినాయి కాబట్టి తన ప్లాన్లో ఒక థర్డ్ పార్టీ ప్లాన్లో మీ పర్సన్ ఇరుక్కుపోయారు. మరి బయటికి వస్తారా లేదా, మరి ఏంటి అనేది మీరైతే ఆలోచించండి. ఓకేనా, కాంప్రమైజ్ అయితే కావాలి. ఓకేనా, కాంప్రమైజ్ అనేది మీ లైఫ్లో చాలా అవసరం.
కమ్యూనికేషన్లో మీ కమ్యూనికేషన్లో క్లారిటీ అనేది ఉండాలి. క్లారిటీ తీసుకొచ్చుకోండి. ఫస్ట్ మీ కమ్యూనికేషన్లో క్లారిఫికేషన్ అయితే తీసుకొచ్చుకోండి. ఏదైనా కానీ హ్యాపీగా ఉండడానికి అంటే మీ పర్సన్ ఉన్నప్పటికీ లేకున్నప్పటికీ కూడా అక్కడ మిమ్మల్ని కూడా స్పై చేస్తుంది. మీరు బాధపడుతుంటే మీ థర్డ్ పార్టీ సంతోషిస్తుంది. కాబట్టి మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా థింక్ చేయొద్దు. మీరు కలిసే రోజంటూ ఒకటి వస్తుంది, సక్సెస్. ఓకేనా? కలిసే రోజంటూ ఒకటి వస్తుంది, సక్సెస్. మరి మీరు గెలుస్తారా, మీ పర్సన్ గెలుస్తారా? మీ లైఫ్లో మీరైతే విజయం సాధించబోతున్నారు. ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో, ఎవరైతే ఇది రీడింగ్ అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారికైతే ఇది జనరల్ రీడింగ్ మాత్రమే, నాట్ ఏ పర్సనల్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు మీ కళ్ళ ముందుకు వచ్చినా కూడా మీరు చూడొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా మరీ చెప్తున్నాను, మీ లవ్వింగ్ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్లనే అందరూ కూడా కార్డ్స్ షఫల్ చేసినప్పుడు నేను రీడింగ్ చెప్తున్నప్పుడు ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అని మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయడం అయితే ప్లీజ్ మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వారు ఉంటే నా రీడింగ్స్ కాక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రీడింగ్స్ కానీ మీకు ఏమైనా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని మరొక 2-3-5 మెంబర్స్కైనా షేర్ చేయండి ప్లీజ్ అండి. మీ లవ్వింగ్ సపోర్ట్ ఇలాగే నాకు ఉండాలని నేను ఎప్పుడు కూడా హానెస్ట్గా కోరుకుంటున్నాను. ఇక్కడ మనం ఏదొస్తే అదే చెప్తాము. ఇందులో ఎవరికైనా నేను బాధ పెట్టి ఉంటే ఎవరు కూడా బాధపడద్దండి ప్లీజ్ అండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఏమీ అనుకోవద్దు. ఓకేనా? రీడింగ్ ఎలా వస్తే అలాగే చెప్తానండి. ఓకే అండి, మర్చిపోవద్దు కామెంట్ సెక్షన్లో ప్లీజ్ ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ డెఫినెట్గా చేయండి. ఇంకా నేను టైటిల్లో నా మొబైల్ నెంబర్ అయితే ఇస్తాను. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి, పూర్తిగా తెలుసుకోవాలి, అసలు ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, థర్డ్ పార్టీ ఏం చేస్తుంది, మీరేం చేస్తున్నారు, మీ పర్సన్ ఏం చేస్తున్నారు, అసలు మీ ఫ్యూచర్ ఏంటి, మీ లైఫ్ ఏంటి, ఎటు దారి తీస్తుంది, ఏం జరుగుతుంది, ప్రతి ఒక్క దానికి ఇక్కడ పరిష్కారం. జాబ్, కెరియర్, పిల్లల కోసం కావచ్చు, దేనికైనా కావచ్చు, మీ లైఫ్ మొత్తం ఏదైనా కావచ్చు. మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా, సపరేషన్లో ఉన్నారా, మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్ చేశారా, అసలు మీకు ఏదైనా తన నుంచి రెస్పాన్స్ రావాలి అనుకుంటున్నారా? ఓకే, మీరు పర్సనల్ రీడింగ్ తీసుకున్న వారికి దాని అన్నిటికీ కూడా రెమెడీస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ప్రతిదీ మీకు మంచే జరుగుతుంది తప్ప చెడైతే జరగదు. యూనివర్స్ నుంచి వచ్చేది ప్రకృతి, విశ్వం, 7 చక్రాస్ మనకన్నీ కూడా మనకి ఆ భగవంతుడు పరమశివయ్య మనని హీల్ చేస్తారు, మనం కూడా హీల్ అవుతాము. సో అందరికీ ఇప్పటి వరకు ఓపికగా నా రీడింగ్, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ బ్రదర్స్, లవ్ యూ సిస్టర్స్, లవ్ యూ మై ఫ్రెండ్స్, ఐ లవ్ యూ అందరికీ. థ్యాంక్ యూ. మీ లవ్వింగ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఆయన కామెంట్ సెక్షన్లో చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ మీది పార్ట్ 1 అండి. ఎవరు కూడా మిస్ కావద్దు, అంటే ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్లీజ్ అండి. పార్ట్ 2లో మళ్ళీ కంప్లీట్గా చెప్తాను, ఎవరు ఎలా ఉంటారు, ఎవరు ఎక్కడికి వస్తుంది రిలేషన్షిప్ అనేది. ఎవరైతే ఈ రీడింగ్ విన్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో మీరైతే కామెంట్ ఇవ్వడం అయితే, లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ అండి. ఓకేనా? మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. మీతో మీ స్నేహ పటేల్. మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.